ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ఉన్న పాటన మీ పాదల దగ్గరకు వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, ఈ రోజు ప్రభా ప్రత్యేకమైన అంశం నాయన, ఎందుకు మోజెస్ తర్వాత ప్రభా యెహోషువని నువ్వు ఎన్నుకున్నావు అనే సత్యాల గురించి మేము ధ్యానిస్తుండగా, ఆ బిడ్డను ఎన్నుకున్న దేవుడు మమ్మల్ని కూడా ఎన్నుకుని ఈ అంత్యకాలంలో ప్రభా బహుబలంగా నీ రాజ్య విస్తరణ నిమిత్తం వాడుకోమని యేసుక్రీస్తు నామములో సమయాన్ని సమర్పిస్తుండగా, అంత మాత్రమే కాదు ప్రభా పరిశుద్ధాత్మదేవ, నా నోటికిని ప్రభా నా తండ్రి మరి నా ఆత్మకి నీవు తోడుగా ఉండి ప్రభా నైనా నన్ను నడిపిస్తూ ప్రభా నైనా నీ వింటున్న బిడ్డల్ని కూడా ప్రభా వారి హృదయాలని కదిలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, వై జోషువా ఆఫ్టర్ మోజెస్. మరి మోజెస్ తర్వాత మనకు తెలుసు కదండి, మోజెస్ ఇజ్రాయెలైట్స్ని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు మరి కానాన్ దేశానికి. కానీ అది మోజెస్ వల్ల కాలేదు అని నన్ను, కానీ మరి దేవుని ప్రణాళిక చొప్పున అక్కడ ఏమైంది అంటే, మరి దేవుని ప్రణాళిక కొద్దిగా మారడం వల్ల మరి యెహోషువని దేవుడు వాడుకున్నాడండి. నిజమే, వాగ్దాన దేశంలోకి మరి ఫైనల్గా మరి నడిపించడానికి యెహోషువని వాడుకున్నాడు. మరి మనకి తెలుసు మరి మోజెస్ తర్వాత ఎవరైనా రావచ్చు, అంటే మోజెస్ తర్వాత తన బిడ్డలు ఉన్నారు, తనకి 2 కొడుకులు ఉన్నారు, మరి వాళ్ళ ద్వారా దేవుడు వాడుకోవచ్చు. లేకపోతే ఇంకెంతోమంది ఉన్నారు ఇజ్రాయెల్స్ దేశంలో, అంటే అక్కడ ఆ ట్రైబ్స్లో మరి ఎంతోమంది నాయకత్వం కలిగిన వారు ఉన్నారు, నాయకులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మరి ఈ యెహోషువని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనే మాట మీద ఈరోజు మనం ధ్యానించబోతున్నామండి. అవును, ఇదే ప్రశ్న మరి ఒకానొక సమయంలో ఒక సేవకుడు నన్ను ప్రశ్నించాడు. అంటే వాళ్ళ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ అన్న ఒక మాట్లాడాడు, ఎందుకు మా అని అడిగినప్పుడు, ఏమో అన్న తెలియదు అన్నప్పుడు ఒక్క వచనం చూపించాడండి. నిజమే, ఆ వచనాన్ని బేస్ చేసుకుని మరి నేను తర్వాత ధ్యానించడం అనేది జరిగింది. దాన్ని బట్టి దేవుడు నాకు బయలుపరిచిన సత్యం, అన్న ద్వారా నాకు తెలిసిన ఈ సత్యాన్ని మీకు పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. 33వ అధ్యాయం, అవునండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం ద్వారా మనం ముందుకు సాగుతాము. అవునండి, నేను ముందే ప్రశ్న అడగాలనుకున్నాను, మిమ్మల్ని ఆలోచనలో పెట్టాలనుకున్నాను, కానీ ఐ జస్ట్ వాంట్ టు, మరి ఎందుకంటే మీరు మాట్లాడలేరు కదా నాతో, మరి కేవలం మీరు ఆలోచించగలరు, మీ స్వరం నేను వినలేను. కాకపోతే మరి ఇక్కడ సమయం కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడను గాక. హల్లెలూయా. మరి 11వ వచనం అండి, 33వ అధ్యాయము 11వ వచనం, నిర్గమకాండము. మరి అక్కడ ఏమని ఉంటుంది అంటే, మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ ఆను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి మరి ఆ అన్నగారు నాకు చెప్పిన సత్యం ఏంటంటే, ఏం చేశాడు అక్కడ అంటే, మోజెస్తో పాటుగా అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? గుడారం బయట. ఎందుకంటే ఈ నూను కుమారుడైన ఈ యెహోషువ ఎవరై ఉన్నారంటే, మోజెస్కి పరిచారకుడు అండి. అంటే అతనికి సేవ చేసేవాడు, ఒక పనివాడిలాగా ఉన్న వ్యక్తి. మరి ఈ వ్యక్తి మరి ఏం చేస్తున్నాడంటే, మోజెస్ అయితే దేవుని సన్నిధిలో ప్రతిదినం గడుపుతూ ఆయనని ముఖాముఖిగా చూస్తూ మరి ఆ తర్వాత మరి తన పాలెమునికి, తన ఇంటికి తను వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాడు కదండి. మరి రెస్ట్ తీసుకోవడానికి మోజెస్ వెళ్ళినప్పుడు యెహోషువ ఏం చేయాలి? తను కూడా వెళ్ళి తన ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మరి తను మాత్రం ఆ రీతిగా వెళ్ళట్లేదు. ఈ కాలంలో చూస్తే ఎలా ఉంటారంటే, ఎప్పుడు యజమానుడు మరి రెస్ట్ తీసుకుంటాడా లేకపోతే వెళ్ళిపోతాడా, అప్పుడు నేను నా పనుల మీద వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకునే కాలంలో మనం ఉన్నాము. అందరూ అలాగే ఉంటారండి. కానీ ఇక్కడ మరి అతనైతే నమ్మకంగా మోజెస్ కింద పనిచేస్తున్నాడు, మోజెస్ చెప్పినట్టు చేస్తున్నాడు. అన్ని పనులు ముగించిన తర్వాత మరి మోజెస్తో పాటుగా అక్కడ ఎదురు చూస్తూ, ఆ తర్వాత తన పాలెంలోకి తను వెళ్లకుండా మరి అదే సన్నిధిలో వెలుపట, ఆ సన్నిధి వెలుపట, ఆ గుడారం లోపట నుండి ఎదురు చూస్తున్నాడు. ఏమని ఎదురు చూస్తున్నాడు అనేది మనకి తెలియదు. హల్లెలూయా. కాకపోతే నేనేమనుకున్నానంటే, ఇక్కడ ఆయన దేవుని సన్నిధిలో అదే మహిమను పొందుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎదురు చూసినంత మాత్రాన దేవుడు మరి ఎన్నుకుంటాడా అంటే, నిజంగా ఎన్నుకున్నాడండి. ఇదే మూలమైందని మాత్రం, అవును, ప్రణాళిక ఉంది, తండ్రి దేవుని ప్రణాళిక ఉంది యెహోషువని ఎన్నుకోవాలని. కానీ ఇది ఒక రీజన్, ఇది ఒక బేస్ పాయింట్గా తీసుకొని మనం కొన్ని సత్యాలు మరి ఈయన విషయంలో మనం ధ్యానిద్దాం. అలాగే మరి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనాన్ని చూసినప్పుడు, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమని రాసి ఉంటుంది అనేది చూస్తే, కరెక్ట్గా చెప్తున్నానండి. దేవాది దేవుడు మరి అక్కడ ఏం సందర్భం అంటే, మరి అక్కడ ఈ ఇజ్రాయెలైట్స్ అండి, వాళ్ళు చాలా గునుగుతున్నారు, ములుగుతున్నారు. మరి అక్కడ మోసెస్కి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే,
ఒక మాట అంటాడు అక్కడ మోసెస్, భయంకరమైన మాట అంటాడు, నేనేమన్నా వీళ్ళని కన్నానా. మరి ఏ వచనం అని అంటే మరి 11వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు మనం చూసినప్పుడు, సమస్త ప్రజలను ఒంటరిగా మోయుటకు నా వలన కాదు, సమస్త ప్రజలను ఒంటరిగా మోయటకు నా వల్ల కాదు అని చెప్పేసి, నేనేమైనా వాళ్ళని కని ఉంటేనా, వాళ్ళని భరింపలేని శక్తి నాకు, వాళ్ళని భరింపగలిగిన శక్తి నాకు లేదు, నువ్వు ఎవరినైనా ఎన్నుకో అని చెప్పేసి కూడా అక్కడ మరి నా పట్ల, నా మీద నీకు కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్టుగా నన్ను చంపుము అని అంటున్నాడండి. మోసెస్ గారి ప్రార్థన, నన్ను చంపేసి ఈ ఇజ్రాయెలీయుల్ని నడిపించడం నా వల్ల కాదు, వీళ్ళనేమన్నా నేను కన్నానా, వీళ్ళనేమన్నా నేను చూసానా, వీళ్ళతో నాకేమవుతుంది అని చెప్పేసి అంటున్న ఈ వ్యక్తి మరి అక్కడ ఏం చేస్తున్నాడు అంటే, తర్వాత చూస్తే మరి అక్కడ ఇజ్రాయెల్స్ దేవాది దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏం చేశాడు తెలుసా? సరే నువ్వు బాధపడుతున్నావు కదా, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, కానీ నేను నీకు ఒక పని చెప్తానని చెప్పి ఏం చేస్తాడంటే, చలో వెళ్ళి ఒక 70 మందిని నువ్వు ఎన్నుకో. ఎవరిని? అధికారులని ఎన్నుకో. మరి ట్రైబ్స్లోకి వెళ్ళి, ఆ గోత్రంలోకి వెళ్ళి, ఆ 12 గోత్రాలకు వెళ్ళి శ్రేష్టమైన వారిని, అంటే బలమైన వాళ్ళని, శ్రేష్టమైన వాళ్ళు కాదు కానీ అధికారులని, ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉంటారో ఆ లీడర్స్ని నువ్వు తీసుకురా. నువ్వు తీసుకొచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టండి. అప్పుడు నీ ఆత్మ, నీ పైన ఉన్న ఆత్మని సగము ఏం చేస్తాను, సగము తీసి వారి మీద నేను పెడతాను అంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఏం జరుగుతుందంటే 25వ వచనాన్ని మనం చూద్దామండి. యెహోవా మేఘము వల్లే, అంటే వాళ్ళు వచ్చారు, నిలబడుతున్నారు, మరి యెహోవా మేఘము వల్లే మరి దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది మీద, పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచించలేదు. నేను అన్ని పాయింట్ వైజ్గా మీకు చెప్తున్నానండి. ఇక్కడ మోసెస్ ఏడ్చాడు. ఏం జరిగింది అక్కడ? తను ఏడవడం వల్ల, తను బాధపడడం వల్ల ఆయన మీద ఉన్న సగం ఆ ఆత్మ ఎవరి మీద పోయింది? 70 మంది మీద పోయింది. సరే, అది మన వాడబడిందా అంటే కాదండి. చూడండి, చాలామంది సేవకులు ఇలా మరి వ్యర్థం చేయకూడదండి. దేవుడు మనకిచ్చిందని అంటే పంచడం గురించి నేను అనట్లేదు, మనం ట్రాన్స్ఫర్ చేయడం గురించి నేను అనట్లేదు. ఎలీషా సంగతి మనకి తెలిసిందే, కానీ కొన్ని సందర్భాలలో జ్ఞానయుక్తంగా ఉండాల్సిన వారంగా ఉన్నాం. మనకు అప్పచెప్పిన బాధ్యత మనం నమ్మకంగా చేయాలి. అంత మాత్రమే కాదు, మన తర్వాత దేవుడు ఎవరిని నిజంగా నిర్ధారిస్తున్నాడు అనేది చూసుకొని వారిని మనం నియమించాలి, కానీ ఎవరిని పడితే వాళ్ళని కాదని ఇక్కడ స్పష్టంగా మరి తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మోసెస్ని బట్టి మరి దేవుడైతే సరే 70 మంది తీసుకొచ్చాడు, అక్కడ అభిషేకించాడు. కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే, వారు ఒక్కసారి ప్రవచించారు కానీ మళ్ళీ ఒక్కసారి ప్రవచించలేదంట. అంటే అక్కడ అభిషేకం వ్యర్థమైంది. నేను ఎందుకు ఏమంటానంటే, మళ్ళీ ప్రవచించలేదు అంటే వాళ్ళు ఆత్మ లేదని కాదు, కానీ వారు నిజంగా తర్వాత పాపం చేశారండి. ఎందుకంటే మా మీద ఆత్మ లేదా, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడని ఆ తర్వాత సందర్భాలలో చూసినప్పుడు అహరోనికి వ్యతిరేకంగా మాట్లాడతారు, మోసెస్కి వ్యతిరేకంగా మాట్లాడతారు, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడని చెప్పేసి ఆ రీతిగా వాళ్ళందరూ కూడా మరి కోరాహ కుటుంబంతో ఏకమై మరి భయంకరమైన మరి వ్యతిరేకతలోకి వెళ్ళినప్పుడు దేవుడు కోపానికి తీసుకొస్తాడు. అలా వారి మీద ఉన్న అభిషేకం, వారి మీద వచ్చిన అభిషేకం వ్యర్థమైపోయింది. అంతేకాని వారు మరి వారి అభిషేకంలో ప్రాబ్లం లేదండి, అక్కడ దేవుడి మాటలో ప్రాబ్లం లేదు, వాళ్ళు పొడగొట్టుకున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసమే మరి ఏ నాయకుని కూడా దేవుడు నమ్మలేదు అని నేను ఇక్కడ మరి అర్థం చేసుకున్నానండి. మరి ఆ తర్వాత చూసినప్పుడు అక్కడ ఇంకొక సందర్భం జరుగుతుంది. ఏంటంటే, అక్కడ 70 మందిని పిలిస్తే అందరు రాలేదు, 2 పాలెంలోనే ఉండిపోయారంట. ఆ 2 మీద కూడా అభిషేకం మరి దేవుడితే వెక్కిరించబడండి. చూడండి, వాళ్ళు రాకపోయినా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ మీద కూడా ఆత్మ వచ్చి వాళ్ళు ప్రవచించినప్పుడు వెంటనే మరి ఒక వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు యెహోషువకి కోపం వస్తుందంట. కోపం అంటే మరి రోషం వస్తుందంట. అయ్యా మోసెస్, మరి నేను వెళ్ళి వాళ్ళని చంపేయాలన్నా, చూడు వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళ మీద అభిషేకం వచ్చిందని కాదు, ప్రవచించారని కాదు, కానీ నువ్వు చెప్పినప్పుడు ఎందుకు రాలేదు, దేవుడు చెప్పినప్పుడు ఎందుకు రాలేదు, వాళ్ళు అక్కడ ఉండి తప్పు చేశారు కాబట్టి అని ఆ రోషంతో వాళ్ళని చంపాలని చూసినప్పుడు అక్కడ మోసెస్ అంటాడు, అలా చంపడానికి వెళ్ళలేదు, దేవుని ఆత్మ వారి మీద వచ్చింది కదా, ఇంకా మనకు సంబంధం లేదు, దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా మాట్లాడినప్పుడు అక్కడ యెహోషువ మౌనం అయిపోతాడండి. మరి ఈ రీతిగా మరి నాయకులని దేవుడు ఏర్పాటు చేసుకోలేకపోయాడు. మరి మోసెస్ కుమారులను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదో మనకు తెలియదు. కానీ తర్వాత ఒక సందర్భం చూద్దామా. మరి సరే, యెహోషువ ఒకవేళ మరి 12 మందిని మరి వేగుల వారిగా పంపించినప్పుడు మరి అందులో 2 పాజిటివ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే మంచి రిపోర్ట్ తీసుకొచ్చిన వాళ్ళుగా ఉన్నారు కదండి. అవును, అది సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనకి తెలుసు. అక్కడ సందర్భం ఏంటి అంటే, మరి అక్కడ మరి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి మరి అక్కడ కానాన్ దేశానికి వెళ్ళి మరి అక్కడ వాళ్ళు ఏం చేయాలి అంటే, మరి అక్కడ మరి ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది ఆ పంట, అదంతా కూడా చూసి మీరు రండి అని చెప్పేసి పంపించినప్పుడు 12 మందిని ఒక్కొక్క గోత్రం నుండి ఎన్నుకొని పంపించినప్పుడు మరి అప్పుడు కాలేబు అలాగే మరి నూను కుమారుడైన యెహోషువ కూడా మరి వెళ్ళడం అనేది జరిగింది. అయితే 10 మంది నెగిటివ్ రిపోర్ట్స్ తీసుకొస్తే వీరు మాత్రం పాజిటివ్గా ఉన్నారు, పాజిటివ్గా మాట్లాడారు.
మరి అంత మాత్రమే కాదు, దేవుడు ఆ సమయంలో ఉగ్రతకి లోనైపోయి, అంటే ఉగ్రత కోపం వచ్చేసి ఆయన ఏం చేశాడంటే, మరి ఈ యెహోషువ అండ్ కాలేబ్ వీళ్ళిద్దరు తప్ప ఎవ్వరు కూడా ఇంకా ఆ వాగ్దాన దేశంలోకి ఎంటర్ అవ్వడానికి వీలు లేదు. ఈ తరం వాళ్ళందరినీ నేను నాశనం చేస్తాను, ఈ తరంలో ఇంకా ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు. 20 సంవత్సరాలు మొదలుకొని మరి పై వయసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే మరి నిర్మూలం అవుతారు. వీళ్ళెవ్వరు కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళలేరు. కేవలం మరి యెహోషువ అలాగే కాలేబు మాత్రం. ఎందుకంటే వీరు నాకు అనుకూలంగా మరి పాజిటివ్గా ఉన్నారు కాబట్టి, మాట్లాడారు కాబట్టి వాళ్ళిద్దరికే అని పర్మిషన్ ఇస్తాడండి దేవాది దేవుడు. సరే, మరి అక్కడ కాలేబ్ కూడా ఉన్నాడు. నేను అనుకున్నాను సరే యెహోషువ మరి పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి మరి అందుకోసమే అతన్ని నెక్స్ట్ లీడర్గా చేశాడని కాసేపు అనుకుంటే, మరి కాలేబ్ కూడా ఉన్నాడు కదండి. మరి కాలేబ్ కూడా కాలేబ్ కూడా అలాగే ఉన్నాడు. తర్వాత యుద్ధం చేశాడు యెహోషువ లాగా. తను కూడా యుద్ధ పోరాటంలో నిలబడ్డాడు. తను కూడా మరి ఎన్నో అద్భుతాలు, అంటే ఎన్నో రకంగా మరి అక్కడ మరి మోజెస్కి సహకారిగా ఉన్నాడండి. అంటే బైబిల్లో రాయబడలేదు కానీ మరి అక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే తన గురించి తనే సాక్ష్యం చెప్పాడు కదండి. తర్వాత తను ఎప్పుడైతే తన ఇన్హెరిటెన్స్ని, దేవుడు వాగ్దానం చేసిన స్థలాన్ని తను తీసుకోవడానికి మరి యెహోషువ దగ్గరకు వచ్చినప్పుడు మరి అక్కడ ఆ యెహోషువ కాండంలో మరి యెహోషువ పుస్తకంలో మరి క్లియర్గా, మరి ఆ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంటుంది మరి కాలేబ్ చెప్తున్న మాటలు. కానీ దేవుడు కాలేబుని కూడా ఎన్నుకోలేదు. మరి యెహోషువనే ఎందుకు ఎన్నుకున్నాడని చూస్తే మరి నిజంగా చెప్తున్నాను ఏంటంటే ఒక్కటే మాట అండి. ఆ 33వ అధ్యాయంలో ఉన్న 11వ వచనంలో ఆయన ఎలా దేవుని సన్నిధి కోసం గోజాడుతున్నాడు అంటే, ఆయన ఆ ముఖకాంతి నాకు కూడా కావాలి. అవునండి, ఇక్కడ యెహోషువ నా తర్వాత మోజెస్ తర్వాత నేను నాయకుడిని అవుతానని అక్కడ ఎవ్వరూ ఊహించలేరు. అంటే అవుతానని ఆశ లేదు అతనికి, ఆలోచన అంతకన్నా లేదు. ఆయన కేవలం పరిచారకుడుగా మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే పిలుపు ఎవరి మీద ఉందండి? మోజెస్ మీద ఉంది. లెక్క ప్రకారం మోజెస్ గారు కనాన్ దేశానికి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి. దానికి సపోర్టింగ్గా యెహోషువ అనే వ్యక్తి నమ్మకమైన దాసుడిగా ఉన్నాడే కానీ అతనికి ఈ బాధ్యత వస్తుందని ఎవరు కూడా ఊహించలేరు, ఎవరు కూడా అనుకోలేదు. తనకే కదా అసలు ఇంకొకరికి వస్తుందని కూడా ఎవరు ఆలోచన చేయలేదు. అసలు దేవుడు కూడా ఆ తలంపు ఉందో లేదో మనకి తెలియదు. మరి ఎప్పుడైతే మాట్లాడమన్నప్పుడు మరి కొట్టినప్పుడు దేవుడు ప్రణాళిక మార్చుకున్నాడో మనకు తెలియదు. కానీ ఏదేమైనా మనం దేవుని ప్రశ్నించే వాళ్ళం కాదు. కానీ యెహోషువ అనేది దేవుడు ఎన్నుకున్నాడు. అందుబట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూసినప్పుడు మరి యెహోషువ గురించి ఇంకా కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. మరి నడిపించాలంటే శక్తి కావాలి, బలం కావాలి, ఆత్మ కావాలి కదండి. మరి ఇవన్నీ కావాలి కదా. మోజెస్ అంటే మరి రోషం కలిగిన వ్యక్తి. మరి అంత మాత్రమే కాదు, 40 సంవత్సరాలు ఎదురు చూశాడు, నా ప్రజల్ని విడిపించాలని కోరికతో ఉన్నాడు. ఆ తర్వాత మరి అనుకోని రీతిగా ఒకరిని చంపేసి మరి 40 సంవత్సరాల అరణ్యంలో పారిపోయినప్పుడు కూడా మరి దేవుని సన్నిధిలో మోరపెట్టుంటాడు తన ప్రజల నిమిత్తం. మరి ఆ ప్రభా అయ్యో వాళ్ళని ఎప్పుడు విడిపిస్తావని అడిగే ఉంటాడు. మరి కానీ దేవాది దేవుడు తననే పిలుస్తాడని తను కూడా అనుకోలేదు. కానీ మళ్ళా 40 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మోజెస్ గారికి 80 సంవత్సరాలు వచ్చాయో అప్పుడు మరి మరలా పిలవడం అనేది జరిగింది. ఆ ప్రణాళికని, ఆ బాధ్యతను అప్పచెప్పడం అనేది జరిగింది. మోసెస్ ద్వారా ఎవరూ కూడా కాదనలేని అద్భుతాలు, సూచక్రియలు ఐగుప్తు దేశంలో మరి ఫరో ఎదుట జరిగినాయండి. దేవాది దేవుడు చేశాడు. అంత మాత్రమే కాదు, మరి మోజెస్ ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేశాడు. మరి ఎన్ని అద్భుతాలు, సూచక క్రియలు చేసిన ఈ మోజెస్ మాటని వినని ఇజ్రాయెలైట్స్ జనం యెహోషువ మాటని వింటారా అనే తలంపు నాకు కూడా వచ్చిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, మరి ఈయనెవరండి? మోజెస్ కింద పనిచేసే పనివాడు. అంత గొప్ప అద్భుతాలు చేసిన మరి మోజెస్ని దేవుడు పిలుచుకున్న మోజెస్ని నేను నేను ఉన్నవాడను, నేను దేవుడను, నేను అబ్రహాం, ఇస్సాకు దేవుడవని అని చెప్పి మోజెస్కి దర్శనమిచ్చి దర్శన రూపంలో పిలిచిన మోజెస్ మాటనే ఈ జనులు వినలేదే. యెహోషువ ఎవరండి అక్కడ పని చేసుకునేవాడు? ఆయన మాట ఎవరింటారు అని నాకు డౌట్ వచ్చినప్పుడు దేవుడు స్పష్టంగా క్లియర్గా మాట్లాడాడు. ఎలా చేశాడు అంటే నిజంగా అండి, దేవుడి ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి. నా పట్ల కూడా చాలా ఉత్తమంగా గొప్పగా ఉంటాయండి. మనం ఊహించలేము. అందుకే వాక్యం గుర్తుకొస్తుందని ఏంటంటే, కంటికి కనిపించలేదంట, మరి చెవులకు వినిపించలేదంట, హృదయానికి గోచరపడలేదంట. అలాంటి గొప్ప ప్రణాళికలు తన కోసం నిలబడే వారి పట్ల, మనలాంటి తన బిడ్డల పట్ల మరి కలిగి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. అవును, అలాంటి ప్రణాళికల్లో ఉన్నాయి మరి యెహోషువ గారికి మరి యెహోషువ పట్ల అలాంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడండి. అది యెహోషువ కూడా తెలియదు, కోరుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాడండి, యెహోషువ నాకు ఆ పదవి కావాలా, మోజెస్ వెళ్ళిపోతే నేను ఆ ప్లేస్లో ఉంటాను ఏ రోజు అనుకోలేదండి, ఏ రోజు ఆలోచించలేదు సరిగదా. మరి కనీసం మరి కోరుకోలేదు కూడా. ఆయన కోరుకుంటుందల్లా దేవుని సన్నిధి. ఒకసారి మరి
మోసెస్ గారు 40 దినములు 40 రాత్రులు అలా ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా తన కొండ కింద అంచున మరి మోసెస్ ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నాడని కాదండి, దేవుని సన్నిధిని చూడాలని, ఆయన వెలుగులో ప్రకాశించవాలని ఆయన సన్నిధిని కోరుకుంటూ నిలబడుతున్నాడండి. ఆ తర్వాత మరి ఒక శ్రేష్టమైన వచనంలోకి మనం వెళ్దామండి. అక్కడ తర్వాత మరి ఇంకొక అధ్యాయంలోకి వెళ్తే సంఖ్యాకాండం 27వ అధ్యాయం అండి. చూద్దాం మరి దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడబోతున్నాడు అనేది చూస్తే ఇదిగో సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో ఒక చక్కటి సందర్భం ఉందండి. అక్కడ ఏం సందర్భం ఉందంటే మరి దేవుడైతే మోసెస్ గారిని వద్దని చెప్పాడు. అప్పుడు మోసెస్ ఏమనంటే, అయ్యా ఒక్కసారి క్షమించయ్యా, మరి నన్ను నడిపించయ్యా, వీళ్ళు వినలోని జనమయ్యా, వీళ్ళ సంగతి నీకు తెలుసు కదయ్యా, వీళ్ళు ఎక్కడ అస్తవ్యస్తం అయిపోతారో మరి నన్ను అనుమతించే, వాళ్ళని దింపేస్తాను, తర్వాత నువ్వు తీసుకో ప్రభా అని అలా ప్రాధేయపడి అడిగినప్పుడు ఈ విషయంలో నువ్వు నన్ను అడగకూడదు, ఈ విషయంలో నువ్వు ప్రార్థన చేయకూడదు, నువ్వు కానాన్ దేశానికి వెళ్ళట్లే, నువ్వు కొండ ఎక్కి చూడంతే అని చెప్పేసిన తర్వాత అప్పుడు మోసెస్ ఒక ప్రార్థన చేస్తాడండి. 27వ అధ్యాయం సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15 నుండి మరి 18 వచనాల వరకు మనం చూసినప్పుడు అతడు వారి ఎదుట వచ్చును. మరి ఏమంటున్నా అంటే అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపల్లేని గొర్రెల వలె మరి ఉండకుండానట్లు మరి ఈ సమాజం మీద ఒకడిని నువ్వు ఏర్పాటు చేసుకోవయ్యా. మరి అతడు వారి ఎదుట వచ్చును పోవుచుండును, వారికి నాయకుడుగా ఉండును, మరి ఉండుటకు సమర్థత కలిగిన వాడుగా ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఏమన్నాడు అనేది విందామండి. అక్కడ ఏమంటే, అయ్యా వీళ్ళని నడిపించడానికి, ఈ జనాంగాన్ని నడిపించడానికి ఒక నాయకుని ఎన్నుకో అయ్యా, వీళ్ళు కాపర్లేని వాళ్ళుగా గొర్రెలు అయిపోతారు, అసలే వీళ్ళు మామూలుగా నేను ఉంటేనే ఇలా ఉన్నారు, లేకపోతే ఇంకేమైపోతారయ్యా, నీ వాగ్దాన దేశానికి వాళ్ళు కూడా వెళ్ళరేమో అని భయపడి మరి అక్కడ ఒక నాయకుడిని, ఒక శ్రేష్టమైన వాడిని, ఒక సమర్థుడిని నువ్వు ఎన్నుకో అని చెప్పేసి దేవునికే సలహా ఇస్తున్నాడండి ఇక్కడ మోసెస్ గారు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చెప్తున్నారు తెలుసండి, చదువుదామా వచనమో. అప్పుడు యెహోషువతో మరి మోసెస్తో ఇట్లనను, ఏమనంటే నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. చాలా చక్కటి మాట అండి. అతడు అసలు ఈ విషయం గురించి ఏ రోజు మోసెస్ అనుకోకపోయి ఉండొచ్చు. తన కింద పని చేస్తున్న ఆ యెహోషువ గురించి ఏ రోజు కూడా ఊహించలేకపోయి ఉండొచ్చు. ఊహించుంటే కరెక్ట్గా ఇగో యెహోషువని పెడతావా ప్రభా అని డైరెక్ట్ అక్కడ అడుగుతుండే కదా, కానీ ఏ రోజు అనుకోలేదు. కానీ ఇక్కడ వెంటనే దేవాది దేవుడు ఏమంటున్నాడు, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, హల్లెలూయా, నీవు అతనిని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి మరి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సమాజము ఎదుటను ఏం చేయమంటున్నాడు, నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము అని చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడండి ఇక్కడ యెహోషువని, మనుషులు కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెహోషువ పైన ఏముందని దేవుడు చెప్తున్నాడు, దేవాది దేవుడు సాక్ష్యం ఏమిస్తున్నాడంటే యెహోషువ పైన ఏముంది, ఆత్మ ఉందంట, దేవుని ఆత్మ ఉందంట. అది ఎప్పుడు పొందుకున్నాడు, బైబిల్లో రాయబడలేదు. కానీ ఆయన ముఖాముఖిగా మోసెస్ ముఖాముఖిగా చూసినట్టుగా తిను కూడా చూడాలని ప్రయాసపడిన సమయంలో ఏ రోజు, ఏ దినము, ఏ సమయంలో ఆత్మను పొందుకుని మరి ఆ రీతిగా మరి ముందుకు సాగుతున్నాడో మనకు తెలియదు. కానీ ఆయన నమ్మకత్వం, ఆయన దేవుని పట్ల కలిగి ఉన్న ఆశ, తృష్ణ, ఆయన దేవుని సన్నిధిలో వేచి ఉన్న విధానాన్ని బట్టి దేవుడు ఆనందించి ఆయనని ఏదో ఒక రోజు అభిషేకించి ఉంటాడండి. ఆయన దేవుని ఆత్మని మరి మోసెస్లో పెట్టినట్టుగా మరి యెహోషువ మీద పెట్టి ఉంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అది ఎవరు సాక్ష్యం ఇచ్చట్లేదు, ఎవరిస్తున్నారు అంటే దేవాది దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ మోసెస్ ఏం చేశాడు, ప్రభా నా వల్ల కావట్లేదు, వేరే వాళ్ళని ఎన్నుకో, నా ఒక్కరితో భారం కాదు నన్ను చంపేసే అంటే దేవుడు చంపేయకుండా తన మీద ఉన్న ఆత్మని సగం తీసి 70 మంది మీద పంచాడండి. నిజం చెప్పాలంటే నేను కూడా ఆలోచన చేశాను, ప్రభా ఆ 70 మందిలో యెహోషువ ఉన్నాడా అంటే లేడండి. ఆ 70 మందిలో యెహోషువ కూడా లేడు. నేను అదే అనుకున్నా, పోనీ ఆ సమయంలో పొందుకున్నా అంటే లేదండి. అక్కడ సందర్భం క్లియర్గా ఉంది. ఎందుకంటే పాలెంలో ఉన్న వాళ్ళు ప్రవచించినప్పుడు, మరి అక్కడ ఉన్న వాళ్ళు ప్రవచించినప్పుడు యెహోషువ ప్రవచించినట్టుగా బైబిల్లో రాయబడలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ 70 మందితో పాటుగా మరి నమ్మకమైన వాడు, మరి ఆత్మను పొందుకున్నవాడు కాదండి. కానీ ఆయన ఆత్మ ఎలా పొందుకున్నాడు, ఆయన మరి దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు పొందుకున్నాడు. ఆత్మ కూడా ఆయనకి దేవునికి మధ్యలోనే ఉంది, కానీ మరి బహిరంగంగా కూడా ఎవరికి చెప్పుకున్నట్లేడు. కానీ నమ్మకంగా యుద్ధాలు చేస్తున్నాడు, మరి సపోర్ట్ చేస్తున్నాడు, మరి దాసుడిగా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు, మరి నమ్మకమైన దాసుడిగా దేవుని దృష్టిలో ఉన్నాడండి. హల్లెలూయా. అందుకోసమే ఎప్పుడైతే మోసెస్ని మరి పక్కకి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందో వెంటనే దేవుడి దృష్టిలోకి గుర్తొచ్చింది ఎవరంటే యెహోషువ. ఎవరికి గుర్తురాలేదండి, యెహోషువ అనే పేరు ఎవరికి గుర్తురాలేదు. కానీ
దేవుని గుర్తొచ్చింది. ఆ రీతిగా దేవుడు ఎన్నుకున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో చూసినప్పుడు 1:6 అలాగే 2:3-26 సమయం లేదండి చెప్తున్నాను. అక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక్కసారి ద్వితీయోపదేశ కాండం అంటే మొత్తం మళ్ళీ అక్కడ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అంతా కూడా మళ్ళీ రెండోసారి ఎవరికి బోధిస్తున్నాడండి? దేవాది దేవుని ఆజ్ఞ మేరకి మోసెస్ ఏ తరం అయిపోయింది? యెహోషువ కాలంలో అక్కడ 12 మంది వెళ్ళినప్పుడు మరి అక్కడ దేవుడిచ్చిన శిక్ష ప్రకారంగా ఆ తరం వాళ్ళంతా నశించిన తర్వాత మరలా కొత్తగా వీరందరికీ బోధించాలి. కాబట్టి రెండోసారి ధర్మశాస్త్రం గురించిన బోధంతా ఆనాడు 40 దినములు 40 రాత్రులు దేవుడి నుండి పొందుకున్న ఆజ్ఞలన్నింటినీ మరలా ఇక్కడ మరి నూతన జనాంగానికి మరి న్యూ జనరేషన్కి మరి వీరందరికీ నెక్స్ట్ తరం వారికి మరి మోసెస్ బోధిస్తూ ఉండడం జరిగింది. అది ద్వితీయోపదేశ కాండం ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇంకా చాలు 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో తిరిగినది చాలు, మీరు ఇక్కడ ఉన్నది చాలు, ఇంకా నడవండి. ఎక్కడికి నడవండి? ఇదిగో కానాన్ దేశానికి నడవండి, యోర్దాను నది దాటి వెళ్ళండి. ఇంకా మీదట మరి మీరు మీ శత్రువులు ఇక మీదట మీ ఎదుట నిలవజాలరు, మీ సమయం సమాప్తం అయిపోయింది, ఇంకా మీరు ప్రయాణం చేయాల్సిన అంటే తిరిగిన కాలాల సమయం అయిపోయింది, ఇంకా ఈ అరణ్యంలో మీరు ఉండకూడదు, ఈ కొండల మధ్యలో మీరు తిరగకూడదు, నేను ఏ వాగ్దానం చేసిన ఆ స్థలంలోనికి మిమ్మల్ని నడిపించబోతున్నానని చెప్పి అప్పుడు దేవుడు మరి మోసెస్కి ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో మరి ఈ మాటని అక్కడ మళ్ళా జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో అందరి ఎదుట నిలబెట్టి ఆజ్ఞ ఇవ్వాలంట, చేతులుంచి ఆజ్ఞ ఉంచాలంట. ఇది ఎందుకంటే అక్కడ మోసెస్ అభిషేకించట్లేదండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అక్కడ మోసెస్ అభిషేకించట్లేదు, కానీ ఆయన మీద ఆల్రెడీ నా ఆత్మ ఉంది కాబట్టి నువ్వు జస్ట్ జనుల మధ్యలో వాళ్ళకి పరిచయం చేయాలి కదా. ఎందుకంటే వీళ్ళ మూర్ఖ జనం, వాళ్ళు ఏమంటున్నారు? నిన్నేనా పిలిచారు? చివరికి మోసెస్ని అహరోను మిరియాం కూడా ప్రశ్నించింది, నీకే దేవుడు ఆత్మ మీద నువ్వే పిలువబడ్డావా, మాకు లేదా అని అక్కడ మోసెస్ని కూడా ధిక్కరించారని. అలాంటి ఆత్మల చేత నింపబడిన వీరిని మరి నడిపించడం అంత ఈజీ కాదు. కాబట్టి మోసెస్కి దేవుడు ఆజ్ఞ ఏమిచ్చాడంటే అక్కడ ఖచ్చితంగా మరి నువ్వు ఒక్కసారి ఆజ్ఞయించి వాళ్ళ మధ్యలో అంట మరి అదే సంఖ్యాకాండం 27వ అధ్యాయం మరి 19 నుండి 23 వరకు మరి మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే మరి అక్కడ మోసెస్ వాళ్ళ ముందర నిలబెట్టి ఏం చేస్తాడంటే ఇదిగో నెక్స్ట్ మిమ్మల్ని నడిపించే నాయకుడు ఇతనే అని చెప్పేసి మరి అక్కడ అతనికి ఆదేశం ఇస్తాడు, ఆజ్ఞ ఇస్తాడు. యెహోషువకి అలాగే అక్కడ ఉన్న వారందరికీ కూడా మరి ప్రకటిస్తాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడితో అయిపోయిందంటే కాలేదండి. మరి నిజం చెప్పంటే యెహోషువ గ్రంథంలోకి వెళ్ళిపోతే యెహోషువ గ్రంథం గురించి మనం ఎట్లా కంప్లీట్ చేయగలం? ఆయన గురించి ధ్యానించాలంటే ఇంకా చాలా ఉన్నాయండి. మరి నేను మాత్రం కేవలం ఎందుకు ఇక్కడ ఒకటే అంశం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే వై మోసెస్ తర్వాత మరి జోషువాని దేవుడు ఎన్నుకున్నాడు, జోషువాని ఎందుకు దేవుడు మోసెస్ తర్వాత ఎన్నుకున్నాడనే చిన్న సత్యాన్ని బేస్ చేసి నేను మాట్లాడుతున్నానండి కొద్ది నిమిషాలు. సో తర్వాత చూస్తే దేవాది దేవుడు యెహోషువ 1 ప్రకారంగా భయపడకు, నిబ్బరం కలిగి ఉండు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకంటే యెహోషువకి తెలిసి ఈ మూర్ఖ జనము మోసెస్ మాటని వినలే, నా మాట వింటారా అనే ఒక భయం ఉండుండొచ్చు. ఆ భయాన్ని బట్టి అందుకోసమే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడకు, చెప్పలేదా, నేను కమాండ్ చేయలేదా, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, నేను నిన్ను తోడుగా ఉంటాను అంటాడు. తర్వాత చూస్తే 3వ అధ్యాయంలో యోర్దాను నదినే మరి 2 పాయలుగా చేస్తాడు, అది నిలబడేలాగా చేస్తాడు. తర్వాత ఎరుకో గోడల్ని కూల్చడానికి కూడా మరి కారకుడవుతాడు. అంత మాత్రమే కాదు, మరి ఒక్కొక్క దేశాన్ని అక్కడ ఉన్న రాజ్యాల్ని మరి ఈ ఇజ్రాయెలైట్స్కి ఒక్కొక్కటి బాగా పంచడం కూడా ఆరంభించాడు. అంత మాత్రమే కాదు, అక్కడ చివరిగా ఒక వచనం నాకు చాలా నచ్చిన అధ్యాయం అండి. మరి యెహోషువ 10వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు నాట్ ఎ మ్యాన్ ఆఫ్ దెమ్ స్టిల్ స్టాండ్ అగైన్స్ట్, నాట్ ఈవెన్ ఎ వన్ మ్యాన్ షెల్ స్టాండ్ ఎగనెస్ట్ యూ అని చెప్పేసి అంటాడు. ఇదిగో నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవజాలడు, ఈ రోజు నుండి నేను గొప్ప చేస్తున్నానని చెప్పేసి వాగ్దానం ఇచ్చి మరి దేవుడు ఒక అద్భుతం చేస్తాడండి యెహోషువ ద్వారా. ఏంటా అద్భుతం అని చూస్తే, ఓ సూర్యుడా, ఓ చంద్రుడా, నువ్వు ఇక్కడ ఆగు, నువ్వు అక్కడ ఆగు అని మరి యెహోషువ చేసిన ప్రార్థనకి మరి సూర్య చంద్రులు సైతం ఆగిపోయారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరలా ఆగుదాం కాసేపు. 5 నిమిషాలలో మరి దేవుడు ఎట్లా మాట్లాడతాడో చూద్దాం. మరి దేవుడు, నేను అడిగాను, ప్రభా ఎట్లా ప్రభా సూర్యచంద్రుడు ఆపాల్సిన అవసరం ఏముంది, ఎట్లా నువ్వు విజయాన్ని ఇస్తూనే ఉన్నావు, ఎన్నో దేశాలను విడిపించావు, అంటే వాళ్ళందరినీ తరిమి వేశావు, మరి విజయాన్ని ఇస్తున్నావు. యెహోషువ కాలంలో కూడా విడుదల, అంటే అక్కడ ఎప్పటికీ కొంతమంది స్వాధీనం చేసేసుకున్నారు కదా ప్రభా, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, మరి ఇది కూడా నువ్వు చేస్తావు కదా, ఎంతోమంది రాజులను నాశనం చేసావు. ఇక్కడ ఈ రాజులను కూడా నాశనం చేయడానికి 2 రోజులు పడుతుందా, 3 రోజులు పడుతుంది, కానీ విజయం మాత్రం నీ బిడ్డలదే కదా ప్రభా. సూర్యచంద్రుల్ని ఆపేంతాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభా అని నేను జస్ట్ దేవుని అడిగినప్పుడు నాకు దేవుడు ఒకటే మాట గుర్తు చేశాడు, యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడండి. రైట్, మోసెస్ని మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నానండి. మోసెస్ని తృణీకరించిన వాళ్ళు యెహోషువని
ఎక్కడ నమ్ముతారండి వీళ్ళు? నమ్మరు. యాక్చువల్లీ ఇంకా నెక్స్ట్ భాగం ఉంది, మెయిన్ పని ఉంది. ఏంటి తెలుసా? ఇప్పుడు స్వాస్థ్యాన్ని పంచుకోవాలి. వాళ్ళు మోజెస్ని అది ఆ ఒక్క లీడర్షిప్ దానికి అంత గొడవలు పట్టుకుంటే అసలు ఒక తరమే నాశనం అయిపోయేంత పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటే మరి ఆ ఆస్తులు పంచే విషయంలో వారు ఎన్ని గొడవలు పెట్టుకుంటారో అనే డౌట్ వచ్చింది నాకు. నిజమే, అదే బయలుపరిచాడు దేవాతి దేవుడు నాకు. సో వాళ్ళకి ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, వాళ్ళు కొట్టుకొని చేస్తారు. మరి అలాంటప్పుడు ఎవరి మాట వింటారు? యెహోషువ మాట వింటారా? వినరు. మోజెస్ మాట వినని వీళ్ళు యెహోషువ మాట వింటారా? వినరు. కాబట్టి ఇక్కడ లోకం కోసం కాదు, ఎవరి కోసమో కాదు, కానీ ఆ మూర్ఖ జనమైన ఇజ్రాయెలైట్స్ కోసమే, అవునండి మనలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక మాట అంటే యుద్ధం జరుగుతుంది, విజయం వస్తుంది. అక్కడ 5 రాజులంటే ఒకటే వస్తున్నారు ఎవరిపైన? యెహోషువ పైన, ఇజ్రాయెల్స్ పైన. కానీ దేవుడు ఏమైనా నువ్వు భయపడకు, ఆ 5గురిలో ఎవరు నిలవజాలరు, ఈరోజు నేను గొప్ప చేయబోతున్నాను అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ యుద్ధం జరిగే సమయంలో మరి ఆ చీకటి పడుతున్న సమయంలో చీకటి అయిపోతే ఎవరు గుడారాలకు వాళ్ళు వెళ్ళిపోతారు, నెక్స్ట్ డే మళ్ళీ యుద్ధం చేయొచ్చు, గెలుస్తారు, అంత అయిపోతుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రేరేపణిచ్చాడు. అప్పుడు యెహోషువ ప్రార్థన చేయగానే ఇటు సూర్యుడు అటు చంద్రుడు ఆగిపోవడం అనేది జరిగింది. ఇది ఎన్నటికెన్నటికి జరగలేదు. 24 hours అంట సూర్యుడు కదలలేదంట, చంద్రుడు కదలలేదంట. ఎంత గొప్ప అద్భుతం అంటే అలాంటిది ఇక మీదట అప్పటికి జరగలేదు, ఇంకా మీదట జరగబోదు అన్న సత్యము మనకి తెలిసిందే. అంత గొప్ప అద్భుతం చేస్తే గాన ఈ ఇజ్రాయెలైట్స్ వాళ్ళ మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని మరి అంటే మానుకొని మరి యెహోషువ ఎలా చెప్తే అలా వాళ్ళ ఆ 12 గోత్రాల ఆస్తి అంతస్తుల విషయంలో, ఆ పంపకాల విషయంలో నోరు మూసుకొని విన్నారని నాకు అర్థమైందండి. సారీ అండి నా భాషకి, కానీ నేను క్లుప్తంగా మాట్లాడుతున్నాను ఈ సమయంలో. నిజంగా దేవుడు యెహోషువని గొప్ప చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ కార్యములు జరిగిపోతాయి, కరెక్టే. కానీ అక్కడున్న ప్రజల్ని బట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మరి నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. మోజెస్ని ఎందుకు దేవుడు వద్దన్నాడు అనేది సెకండరీ, అది మన టాపిక్ కాదు ఇప్పుడు. కానీ యెహోషువని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అనడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే హీ వాజ్ సీకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని, దేవుణ్ణి వెతుకుతున్నాడు. పదవులు కాదు, పేర్లు కాదు, గొప్పతనం కాదు, మరి ఏదో కాదు, కానీ దేవుడి సన్నిధిని కోరుకున్న ఈ యెహోషువ మరి దేవుని బిడ్డల్ని నడిపించడానికి గొప్ప నాయకుడయ్యాడు. అంత మాత్రమే కాదు, దేవుడే గొప్ప చేశాడండి. హల్లెలూయా. నువ్వు కూడా, నేను కూడా మరి ముగింపులో చక్కటి మాట చెప్తానండి. నువ్వు నిజంగా దేవుని చేత వాడబడాలనుకుంటే నువ్వు అటు ఇటు చూడకు, నిన్నెవరు పిలుస్తారా చూడకు. నువ్వు డోంట్ సీ ఫర్ ఎనీబడి హూ ఆర్ సీకింగ్ యూ. ఎవరు నిన్ను చూస్తున్నారా, గమనిస్తున్నారా అని కాదు, కానీ కేవలం నిన్ను సృష్టించిన నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని గమనించుకుని నువ్వు ఆయన పట్ల నమ్మకంగా ఉంటే, ఆయన సన్నిధిలో నువ్వు గోచాడితే ఆయన నీకు జవాబిస్తాడు. ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన ఎవరెవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరెవరైతే నిన్ను కాదంటున్నారో, ఎవరెవరైతే నిన్ను పనికిమాలిన వాడు అంటున్నారో వాళ్ళ ముందరనే గొప్ప చేస్తాడండి. అవును, యెహోషువని ఖచ్చితంగా వాళ్ళు తృణీకరించారు. నువ్వు వెంటనే వెళ్ళిపోమని పొడిచి చంపేసే వాళ్ళే కావచ్చు. ఎందుకంటే వీళ్ళు అహరోనుని అక్కడ ఉండంగా కూడా అహరోను చేతనే విగ్రహాలు చేపించిన వాళ్ళు. అలాంటిది మరి ఇక మోజెస్ గట్టికుడు కాబట్టి ఆయన నిలబడగలిగేమో, కానీ యెహోషువ నిలబడేవాడు కాదు. కానీ దేవుడు గొప్ప చేయడం వల్ల నిలబడడం అనేది జరిగింది. హల్లెలూయా. ఇదండి సత్యాలు. యెహోషువని దేవుడు ఎన్నుకోవడం వెనకాల ఉన్న సత్యాలు మనం తెలుసుకున్నాం కదండి. ఆ రీతిగా మనల్ని దేవుడు ఎన్నుకోవాలంటే అవునండి మనం పిలువబడిన గుంపులో మాత్రమే ఉండకుండా ఏర్పాటు చేయబడిన గుంపులో మనం ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా, నిజమయ్యా, ఎంత గొప్ప సత్యాలయ్యా నాయనా. యెహోషువ గురించి మాకు బోధించావు. అవును, యెహోషువ కాలం, యెహోషువ జనరేషన్ అని ప్రభా నీ దాసులు ఎంతో మంది చెప్తున్నారయ్యా. అంత మాత్రమే కాదు, అందరం నమ్ముతున్నాము కూడా అయ్యా. మరి మమ్మల్ని కూడా నైనా నువ్వు రాబోయే కాలంలో ప్రభా నైనా నీ రెండో రాకడికి ముందుగా ప్రభా మమ్మల్ని సిద్ధపరిచే యెహోషువలు లేపాలి అని ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా అసలు యెహోషువని ఎందుకు ఎన్నుకున్నావు అనే సత్యాలు ఈరోజు మేము ధ్యానించి ఉంటుండగా అలాంటి లక్షణాలు మాకు కూడా దయచేసి మమ్మల్ని కూడా వాడుకోమని అంత్యకాలంలో యేసుక్రీస్తు నామములో నాతో పాటుగా వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నీ ఆత్మను వారికి దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.